కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే మూడవ ప్రపంచ యుద్ధం జరిగినట్టు ఉందని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలోనే దేవాలయాలు మోయబడ్డాయి, చాలా మంది ప్రాణ నష్టం జరిగింది. అలాగే ఈ యొక్క కరోనా వైరస్ వలన చాలా మంది ఇబ్బందులు పడి చాలా మంది ఆహారం లేకుండా చనిపోయిన వారు ఉన్నారు. అలాగే ఈ యొక్క రోగాన్ని బారిన పడి చనిపోయిన వారు ఉన్నారు. అటు వారుగా కాకుండా దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నారు. అయితే ఇంకా వైరస్ కి మందు కనిపెట్టలేదు. కనిపెట్టే విస్తృతమైనటువంటి ప్రయోగాలు శాస్త్రవేత్తలు డాక్టర్స్ చేస్తున్నారు. దాని కొరకు ప్రార్థించండి, మంచిది. రేపు వచ్చే వారం నుండి మనం వ్యక్తిగతంగా కలుసుకొని ఆరాధన చేయడానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వెసులుబాటును బట్టి అనగా వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనం పాల్గొనవచ్చు. మనం చదువుకున్న భాగంలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 15, 16, 17 వచనము 18, 21 వచనం వరకు మనం చూసినట్లయితే పౌలు భక్తులు వారికి జ్ఞాపకం చేస్తూ, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతులు మీరు ఆలోచించుడి. నేను చెప్పు సంగతులు మీరు ఆలోచించుడి. అదేంటంటే ఆయన అంటున్నాడు, మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపంచుకుంటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపంచుకుంటే కదా. ప్రశ్నలు, 2 ప్రశ్నలు ఇక్కడ మనకి పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనము దీవించు ఆశీర్వాదపు పాత్ర క్రీస్తు యొక్క శరీరం రక్తం అని మనం తీసుకుంటున్నాం. మనము విరుచు రొట్టె క్రీస్తు యొక్క శరీరం అని మనం పాల్పంచుకుంటున్నాం. దీనికి ఒక పేరును ఈయన పెట్టాడు. ఏంటంటే ఆశీర్వాదపు పాత్ర. ఆశీర్వాదపు పాత్ర. మనము పాత నిబంధన నుండి మనం చూస్తే, అనగా ఒక మనిషి ద్వారా ప్రజలకు కలిగినటువంటి మేలు ఎవరంటే మోషే భక్తులు ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప మేలు కలుగు చేశారు. అనగా ఇజ్రాయేలీకి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. ఇజ్రాయేలీకి ప్రత్యక్ష గుడారాన్ని పరిచయం చేశాడు. ఇజ్రాయేలీకి ప్రతి విషయంలో దేవుని పరిచయం చేసిన మహనీయుడు ఎవరంటే మోషే భక్తులు. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు, అనగా యోహాను సువార్తలో వారు మాట్లాడుతూ, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వారు మాట్లాడుతూ, ఎదుగో మోషే కంటే నువ్వు గొప్పవాడవా అని అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే మోషే కంటే గొప్పవాడు అంటే మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, నువ్వు మాకు అంతకంటే ఏమి ఇవ్వగలవు అనేటువంటి కాన్సెప్ట్, అలా తలంపు వారి మధ్యలో ఉంది. అందుకని వారు అడిగారు, నువ్వు మోషే కంటే గొప్పవాడువా అంటే. మోషే యొక్క ఆ పేరు లేకపోతే జీవితము ఇజ్రాయేలీకి గొప్ప దీవెన కలుగు చేసింది. వాస్తవమే. రెండోది మనం ఏమో చూస్తామంటే, దేవాలయం కట్టిన సొలొమోను భక్తుని యొక్క జీవితం మనం చూస్తాం. వాస్తవమే. సొలొమోను కంటే యేసే గొప్పవాడని చాలా సార్లు తను ప్రస్తావించడం మనం చూస్తాం. ఎందుకంటే ఇజ్రాయేలీ జీవితంలో దేవాలయం అనేది ఒక గొప్ప ఘట్టం. దేవాలయం అనేది గొప్ప ఘట్టం. అలాగే వారు తలంపులో ఏముండేదంటే, దేవుడు యెరూషలేము దేవాలయంలోనే ఉంటాడు, ఇక అక్కడ ఉంటాడు. అందుకనే 132వ సంకీర్తనలో కీర్తనకారుడు రాస్తూ అంటాడు, బబులోను నదుల యొద్ద మనం కూర్చున్నప్పుడు సియోనులో గీతములు పాడమని వారు అన్నారే. అంటే సియోనులో గీతము పాడమన్నప్పుడు వారు ఎందుకు పాడలేదంటే, వారి ఉద్దేశం ఏంటంటే, సియోను గీతము ఎప్పుడు పాడతారంటే సంతోషం ఉన్నప్పుడు, సియోనులో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు మేము పాడతామే. కానీ 137వ సంకీర్తన సియోనులో ఉన్నప్పుడే పాడతాం, కానీ బబులోనులో ఉన్నప్పుడు మనం ఎట్లా పాడతాం? సియోనులో ఉన్న దేవుడు సియోనులోనే
ఉన్నాడు, బబులోను రాడు కదా. దాని విషయమై వారు చాలా సందర్భాల్లో వారు జ్ఞాపకం చేస్తారు. అంటే సొలొమోను కట్టిన దేవాలయం యొక్క గొప్పతనం వారి మనసులో, వారి జీవితాల్లో గొప్ప దీవులు అనుగ్రహించబడ్డాయి. అయితే పౌలు భక్తుడు ఇక్కడ అంటున్న మాటలు, మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోని త్రాగుట వలన, దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది. మనం అందులో ప్రభు వల్ల ఉదయకాలం 7 గంటలకి 7:30 కల్లా మీ కొరకు సిద్ధపరచి ఉంచాం. వాస్తవమే. అది ఎందుకు మనము ఈ పాత్ర తీసుకోవాలి, ఎందుకు మనము ఇలా చేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పని, ఆయన చూపినటువంటి ప్రేమ, లేదా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ భూమి మీద మానవులు యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇక శాపము లేదు, ఇక ఎవరి మీదకి ఎటువంటి ఉగ్రత రాకుండా, ఎవరి మీదకి ఎటువంటి కోపము, దేవుని కోపము రాకుండా. ఇజ్రాయేల్ మీదకి కోపం వస్తుంటే మోషే భక్తుడు అడ్డుపడ్డాడే, మరి యేసుక్రీస్తు వారు కూడా మన కోసం బలి తాను ప్రాణాన్ని మన కోసం పెట్టి ఆయన ఏమంటాడంటే, రండి నేను మిమ్మల్ని దీవిస్తాను, రండి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను. ఆయనతో మనం సమాధాన పడడానికి ఇష్టపడితే, ఆయనతో మనం సంబంధం కలిగడానికి ఇష్టపడితే, ఆయనతో మనం సహవాసం చేయడానికి ఇష్టపడితే ఆశీర్వదించేవాడు ఆయన. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ఇష్టపడుతున్నా ఈ సందర్భంలో. ఎందుకు ఆయన వలన మనము దీవించబడ్డాము, ఎందుకు ఈ పాత్ర మనకు ఆశీర్వాదకరమైనది. చాలా మంది ఈ ప్రభువులలో చేయవేయట్లేదు, ప్రభువులలో చేయవేయట్లేదు, బాప్టిజం ఇచ్చుకొని కూడా చేయవేయట్లేదు. దీని యొక్క అంతర్గతమైనటువంటి విషయాలు ఏ రోజైనా మనం ఆలోచన చేసామా? తెలిసి ఉంటే మంచిది, తెలియకపోతే తెలుసుకోండి. దేవుని సన్నిధి యొక్క దీవెనలు మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా విషయాలు మనకు ఉన్నాయి. అంటే నేను కొంతవరకు దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు మేరకు మీతో కలిసి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసి ఇక్కడ అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, అనగా ఆయన అంటున్నటువంటి మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనము విగ్రహారాధన చేయకూడదు, వాస్తవమే. అలాగే విగ్రహములకు అర్పించిన వాటిని కూడా తినకూడదు, వాస్తవమే. విగ్రహ సంబంధమైన విషయాల్లో మీరు దూరంగా ఉండండి అని జ్ఞాపకం చేస్తూ కొరింథీ సంఘానికి ఆయన అంటున్నాడు, మనము దీవించు ఆశీర్వాదపు పాత్రలోనిది మనం తాగుతున్నాము. ఇది దీవించబడింది, ఆశీర్వదించబడింది. 2 ఒకే లైన్లో 2 ఆశీర్వాదములు లేదా 2 విషయాలు ఎందుకు జ్ఞాపకం చేశారంటే, ఈ భూమి మీద ఎంతకంటే ఆశీర్వాదం ఏమీ లేదు. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు, ఇది ఆశీర్వదించు దీవించు పాత్ర అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆశీర్వదించబడిందంటే, మొదటిది జ్ఞాపకం చేస్తున్నా. మీరు ఒకసారి ఎఫెసీ పత్రిక మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు రాస్తూ, ఆయన మనకు సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేశాను. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు మనము దూరస్తులము. ఎవరు? అన్యజనులు దూరస్తులు. యూదులకు అన్యజనులకు సంబంధం లేదు, ఎటువంటి సహవాసం లేదు. అప్పటికి యూదులు కూడా దేవునికి దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయిపోయారు? ఆ ధర్మశాస్త్రం వల్ల శిక్ష వారి మీద ఉంది. అంటే అతి పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటే, పరిశుద్ధ స్థలంలో యూదులు ఉంటే, బయట అన్యజనులు ఉంటే యూదుల మీద శిక్ష వస్తుంది. అలాగే బయట ఉన్నటువంటి అన్యజనుల మీద శిక్ష వస్తుంది. అలాగే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకుల మీద కూడా శిక్ష వస్తుంది. ఈ శిక్ష అంతటిని తప్పించడానికి ఆయన చేసిన పని. ఆయన అంటున్నాడు, మనము ఆయన ద్వారా క్రీస్తు మన కొరకు ఆయన శిలువ రక్తం ద్వారా సంధి చేసాడు అనే మాట, మధ్య గోడను పడగొట్టాడు అనే మాట మనం
అన్నాడు, దేవునికి మనిషికి ఎటువంటి సహవాసం లేకుండా మధ్య గోడ కట్టేసి ఈ గోడను కోలవడానికి చాలా మంది ప్రయత్నం చేశారు, కుదరలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం తెచ్చిన మోషే గారిని మనం అడిగితే, అయ్యా నేను ధర్మశాస్త్రం ఇచ్చేనే కానీ వారు అనుసరించలేకపోతున్నారు అయ్యా, ఎక్కడో దగ్గర పొరపాటు జరుగుతూనే ఉంది. 10 ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞ, అనగా నీవు నీ పొరుగు నాశించవద్దు, నీ పొరుగు వాడిని నీ గాడిదనైనా వాడి పడివాడినైనా పనికత్తలైనా ఆశించకూడదంటే ఎక్కడో దగ్గర పడిపోతున్నారు. వారు గోడ దాకా వచ్చి గోడ దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఇప్పుడు చూడండి, అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే ప్రతి అనగా చాలా మంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేది మొన్నటి వరకు, అంటే ఇప్పుడు కరోనా వలన వెళ్ళట్లేదు, ఇప్పుడు లేదు, అవకాశం కూడా లేదు అనుకోండి. మొన్నటి వరకు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన వారు ఏం చేసేవాళ్ళు అంటే ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి తమ బాధను అక్కడ చెప్పుకొని ఆ ఏడుపు గోడ దగ్గర విజ్ఞానం అక్కడ పెట్టి వచ్చేసేవారు, అంతే. లోపలికి పోవడానికి అవకాశము లేదు. యెరూషలేము యొక్క దేవాలయం యొక్క స్థలమంతా, అతి పరిశుద్ధ స్థలము ఆవరణం అంతా వారు మక్కాబీయుల చేతిలో, ముస్లిమ్స్ చేతిలో ఉంది. వారు పట్టుకొని దాన్ని వారు అనగా అంటే ఎందుకు అంటే వారు అక్కడ వరకే వెళ్ళి వచ్చేవారు. అలాగే పాత నిబంధనలో భక్తులు కూడా గోడ దాకా తీసుకొచ్చి ఎంతవరకు తేగలమయ్యా, ఇంకా పరిపూర్ణంగా పైకి మిమ్మల్ని మేము తీసుకెళ్ళలేదు. ఎలా అయిపోయిందంటే గోడను పడగొట్టడానికి చాలా మంది జీవితాలు పనంగా పోసిన ఎవరి వల్ల అది పెద్ద గోడ అయితే, అది పెద్ద నిర్మాణం అయితే, ఆ నిర్మాణాన్ని పడవేయడానికి ఆదాము దగ్గర నుంచి కట్టుకుంటూ వస్తే సాతానుడు పెద్ద గోడ వేశాడు. నోవాహు కాలంలో ఇంకా పెద్దదైంది, ఇంకా అక్కడి నుంచి పెద్దదైపోయింది. యేసు ప్రభువు కాలం దగ్గరికి అది పెద్ద గోడ అయిపోయి ఎరికో గోడ కంటే పెద్దదైపోయింది. యేసు క్రీస్తు వారు ఆ గోడను పోవడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన శరీరం వలన ఏం జరిగింది ఇక్కడ మీరు చూడండి. అక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో చదువుకున్న భాగంలో సారిగా చదివించారు. 53వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన చదువుతూ యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ అంటాడు, అతడు నలగోలుటకు యెహోవాకు ఇష్టమైనను, ఆయన అతనికి వ్యాధిని కలుగు చేసెను, అతడు తను తాను అపరాధార్థ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచినట్లు అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనులు దోషమును భరించు తను తాను అనుభవం జ్ఞానం చేత అనేకులు నిర్దోషులుగా. ఇది గొప్ప విషయం. అంటే ఇది యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే ప్రవచించిన మాట. ఏమంటున్నాడు ఇక్కడ మీరు చూస్తే, వాస్తవంగా మానవులకు దేవునికి ఉన్న అడ్డుగోడను యేసు క్రీస్తు వారు దాన్ని కూల్చివేశాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పని ఏంటంటే మానవులను దేవుని దగ్గరికి తీసుకురావడం, మానవుని దేవుని దగ్గరికి తీసుకొచ్చి సమాధాన పరచడం. ఇదిగో రండి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడం. యేసయ్య ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన దేహం వలన, అనగా యేసు ప్రభువు యొక్క దేహమును విరుస్తూ యెషయా ప్రవక్త చూస్తున్న మాట ఏంటంటే, తండ్రి అయిన దేవునికి ఇష్టమైన పని నేను ఈ భూమి మీద చేస్తున్నాను, యేసు ప్రభువు చేస్తున్నాడు, దాన్ని నేను కనులారా చూస్తున్నాను. అందుకని ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అన్నాడు, మధ్య గోడను పడగొట్టి ధర్మశాస్త్రం వలన ఆజ్ఞల వలన విరోధముగా గోడ కట్టివేయబడింది. ఈ గోడను ఆయన ఏకదాటిగా తీసివేసి ఇక గోడ లేకుండా ఆయన చేశాడు. అందుకని ఇది ఆశీర్వదించు పాత్ర ఎవరి వల్ల కలిగింది? ఈ భూమి మీద మానవుల వల్ల కలిగినది కాదు, ఈ భూమి మీద వ్యక్తుల వల్ల కలిగినది కాదు, ఒక్క యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఆయన దేహం ద్వారా కలిగినది మాత్రమే. అందుకనే ఈ రొట్టెను మనము తీసుకోవాలి, అందుకనే ఈ ద్రాక్షరసం మనము తీసుకోవాలి. ఆయన మనకి మధ్యవర్తిత్వం చేస్తూ ఆయనతో పాపము లేని వాడుగా తను తాను చూపించుకున్నాడు. ఆయనతో పాపం లేని వాడుగా ఈ భూమి మీద నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ వారంలో కాన్ఫరెన్స్ జరిగింది, అంటే కొరియా దేశంలో ఒక ప్రాంతంలో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో వారు అన్న మాట ఏంటంటే, దైవజనులు 60-70 సంవత్సరాలు ఉంటే ఆయన అంటాడు, ఇదిగో మన పాపములను లేవియా కాండంలో యాజకులు గొర్రెను తీసుకొచ్చి నిలబెడితే ఆ గొర్రె మీద ఈ పాపి అయిన మనుషులు తల మీద పెడితే ఆ వ్యక్తి యొక్క పాపం అంతా గొర్రె మీదకి వెళ్ళి, అయ్యా నా తరపున ఈ గొర్రెను నీకు అర్పిస్తున్నా, నా తరపున నా యొక్క పాపమును దీన్ని నేను అర్పిస్తున్నా. అంటే ఏమైనా అక్కడ అంటే ఒక మనిషి కోసము ఈ భూమి మీద గొర్రె వలన మేకల వలన పాపము తీసివేయటము అసాధ్యం. యేసు క్రీస్తు
వారు ఆ గోడను పడగొట్టి అన్నాడు, రండి యేసు అన్నాడు, రండి నా తండ్రితో మీకు నేను సమాధాన పరుస్తాను. ఎస్, ఈరోజు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నా, ఎన్ని సందర్భాలలో నీ కుటుంబాల్లో లేదా నీ వ్యక్తిగత జీవితాల్లో కార్యం జరగకుండా ఎన్నిసార్లు నీవు ఆటంకపరచబడ్డావు, ఎన్నిసార్లు నువ్వు అభ్యంతరపరచబడ్డావు, ఎన్నిసార్లు నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో నీవు దేవుని యొక్క కార్యాలను చూడకుండా, దేవుని యొక్క కార్యాలను వివేచించకుండా ఎన్నిసార్లు అడ్డుపడ్డావు. ఒకసారి చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసు వారు తన్ను తాను ఈ భూమి మీద మానవులందరి కోసము రక్తము చిందించి మానవులందరి పాపమును తీసివేసి సమస్తమైన దోషం నుండి విడిపించగలిగిన వాడు ఆయనే. అందుకని ఇది ఆశీర్వదించు పాత్ర, ఇది దీవించు పాత్ర. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూస్తే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తే, మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను. కనుక మనము కనికరింపబడిన వారమైతిమి, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదుము. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తులు, ఇదిగో మనల్ని కనికరించడానికి, సహాయం చేయడానికి, మనకు కృపను దయచేసి మనకు సహాయం చేయడానికి సమయోచితమైన సహాయం, అనగా ఎప్పుడు ఎలాగని సహాయం కావాలో. చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి పక్షవాయు కలిగిన వాడిని తీసుకొని వస్తే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడును గాక అన్నాడు. అవునా? ఇంకొక మాట అనలే, నువ్వు స్వస్థపరచబడును గాక అనలే, నీ పరుపు ఎత్తుకొని నడుతూ గాక అనలే. వాడికి ఏ సహాయం, ఆ వ్యక్తికి ఏ సహాయం అంటే అవసరం అంటే, మొదట పాపములు క్షమించబడు, అప్పుడే పరుపు ఎత్తుకొని నడవాలి. రెండోది, కుష్ఠరోగి అయినటువంటి వ్యక్తి యేసు దగ్గరికి వస్తే, నీవు ఇష్టమైన శుద్ధినిగా చేయమంటే, ఇదిగో నీ పాపములు క్షమించబడును గాక అనలే, నీవు శుద్ధులు నాకు ఇష్టమే. ఇంకొక మాట మాట్లాడే, సమయోచితమైనదంటే సమయానుకూలంగా సందర్భానుసారంగా ఒక వ్యక్తికి వేరు చేయడం. ఎంతకంటే భూమి దేవి యేసయ్య చేసిన పని భూమి మీద జీవిస్తున్నప్పుడు యేసయ్య పరిపూర్ణంగా మానవుల కొరకు దేవుడు చేసిన. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఎక్కడికి వస్తున్నాం? కృపాసనం దగ్గరికి వస్తున్నాం. ఇదేంటి అంటే పాత నిబంధనలో ఆయన కరుణాపీఠం దగ్గరికి చేరాలి. కరుణాపీఠం దగ్గరికి అంటే ఏ మనుషులైనా ఏదైనా పాపం చేసి పగపగలో పరిగెత్తుకుంటూ వచ్చి కరుణాపీఠపు కొమ్ములు పట్టుకుంటే రక్షించబడతారు. చంపకూడదంట, వాడు బాధ ఏదో వినాలంట, వాడిని తీసుకెళ్లి ఆశ్రయంలో పెట్టి వాడి విషయమై ప్రార్థన చేయాలి. యేసయ్య మన కోసం భూమి మీదకి వచ్చి కరుణాపీఠం కంటే కృపాసనం దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఈ వ్యక్తి పాపం చేశాడయ్యా, ఈ పాపాన్ని నేను భరిస్తానయ్యా, ఈ వ్యక్తిని క్షమిస్తావా అంటే ఎలాంటి మన కోసం ఉత్తరవాదిగా పనిచేశాడు, ఎలాంటి మన కోసం మన పక్షం నుండి ఆయన పనిచేశాడు. అందుకని అంటున్నాడు అక్కడ, ప్రధాన యాజకుడు మన బలహీనతలను సహా అనుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఆయన మన కోసం కనికరించడానికి భూమికి ఆయన వచ్చాడు. మన పాపములను ఆయన భరించాడు, మన దోషములను ఆయన భరించాడు. అంటే యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడు? అయ్యా, ప్రతి వ్యక్తిని తండ్రి దగ్గర తీసుకొచ్చి ఆ కృపాసనం తాగడానికి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించేవే, ఇది ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నాకు జ్ఞాపకం చేసింది. ఎందుకు దీవించు పాత్ర, ఆశీర్వదించు పాత్ర అన్నాడంటే, మొదట అడ్డుగోడను పడగొట్టాడు. రెండోది, కృపాసనం దగ్గర తీసుకొచ్చి డైరెక్ట్ గా నిలబెట్టి చేసిన ప్రార్థన. కొత్త నిబంధన కాలంలో మీకు తెలుసో తెలీదో, ఆర్సీఎం వారి చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండిపోయినప్పుడు ఏం చేశారంటే, పోపు దగ్గరికి వెళ్ళి మన పాపములు ఒప్పుకోవాలి. పోపు అంట యేసయ్య దగ్గరికి వెళ్ళి లేకపోతే మరియమ్మ దగ్గరికి వెళ్ళి పాపం ఒప్పుకొని మన పాపం కొరకు వారు మోస్తారంట. అయితే
మార్టిన్ లూథర్ గారు అనే మహనీయమైనటువంటి సంఘ సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే, పోపు దగ్గరికి పోవడమేంటి, యేసయ్య దగ్గరికి మనము డైరెక్ట్ గా పోవచ్చు. యేసయ్య దగ్గరికి వెళ్ళి మన పాపములు ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మనల్ని కనికరిస్తాడు. ఇంకా ఎవరు ఈ భూమి మీద మన పాపాన్ని చూసి మనల్ని ప్రేమించేవారు లేరు, మనల్ని దగ్గరికి రమ్మనే వారి భూమి మీద ఎవరు లేరు. ఎవరైనా మీరు ఒకసారి ఆలోచించండి, మన ఆలోచనలు మన బలహీనతలు పక్కన వారికి చెప్తే, అబ్బా ఈ వ్యక్తిలా కూడా, ఈ వ్యక్తితో ఎందుకు నేను సహవాసం చేసిన ఇప్పటి వరకు, చీ వద్దు, ఈ సహవాసం నాకు వద్దు. దుష్ట నడవడిక, మంచి దుష్ట సహవాసం, మంచి నడవడికను చెడగొడుతుంది. మన జీవితంలో చాలా సార్లు మనలో ఉన్న ప్రతి విషయంలో మనను పైకి ఆలోచించుకొని చూస్తే ఎవరికైనా చెప్తే అసహించుకుంటారు. అదే ప్రభుత్వం చెప్పు, ఖచ్చితంగా నీతో ఉండి కృపాసన రాబిగా నేను నీ కొరకు తండ్రితో నేను విజ్ఞాపన చేస్తాను. అందుకే అక్కడ అంటాడు, అంటే యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేసిన మాట, అక్కడ అన్న మాట మనం ఒకసారి చూస్తే 53వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అన్న మాట కావున గొప్పవారితో కొంచెం పైన 11వ వచనంలో అతడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అది కృపాసనం తీసుకురావాలంటే యోగ్యుడై ఉండాలి. ప్రధాన యాజకుని వల్ల అయ్యేది మెలికీసెదకు క్రమము చొప్పున మన కోసం వచ్చిన యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి యాజకుడు, సంపూర్ణమైనటువంటి యాజక ధర్మాన్ని జరిగించిన మహనీయుడు. రెండోది అనగా అక్కడ మన కృపాసనం దగ్గరికి తీసుకురావడానికి యేసు క్రీస్తు వారు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. అంతకుముందు పరిశుద్ధ స్థలాన్ని ముట్టాలంటే భయం, పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే భయం, ఎందుకంటే చనిపోతామేమో. కానీ యేసయ్య ఏం చేశాడంటే మన కోసము, మన పాపముల కోసము, మన అపవిత్రత కోసం ఆయన చనిపోయి మన మీద శిక్షను తొలగించి మనకి రక్షణ దేవుడు మనకి విమోచన యేసు క్రీస్తు ద్వారా మనకి కలిగి. అందుకనే ఈ రొట్టెను తీసుకోవడం మనకి ఆశీర్వాదం. అందుకనే ఈ రొట్టెను మనం పాలు పంచుకోవడం ఎంతైనా దీవెన. అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు కృపాసనం దగ్గరికి. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు చదువుకోండి ఒకసారి. 19వ అధ్యాయం 20వ వచనంలో యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము. చాలు. అక్కడ అంటున్నాడు ఇది నూతనమైన మార్గము, ఇది ఇంతకుముందు ఎవరు చూపించినది కాదు. అందుకే అన్నాడు నేనే మార్గము, రండి. ఈ మార్గము చాలా చాలా రిస్ట్రిక్షన్స్ తో కూడింది. ఈ మార్గంలో నేను నడవాలి అంటే చాలా ఇరుకైన మార్గంలో నడవాలి. దీంట్లో నిబంధనలు ఉన్నాయి, దీంట్లో నీతి ఉంది, దీంట్లో న్యాయం ఉంది, దీంట్లో పరిశుద్ధత ఉంది. నువ్వు అటు ఇటు ధర్మశాస్త్రం నుండి ఎటు తొలగకుండా నీ మాటలు, నీ క్రియలు, నీ చూపులు, నీ నడవడిక, నీ ఆలోచన, నీ పద్ధతులు ఆయన మార్గంలో నడిచేదిగా. అందుకని నూతనమైనదంటే ఇంకొకరు చేసేది కాదు, ఈయన రెన్యూ చేస్తున్నట్టు కాదు. ఇది అంటే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అది రెన్యూ చేసుకోవడానికి మనం సర్టిఫికేట్ ఇస్తాం, అది కాదు. ఇది నూతనమైనది. యేసు క్రీస్తు యొక్క దేహం ద్వారా ఈ భూమి మీద నూతనమైన మార్గాన్ని తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. నూతనమైనది, అది జీవము గలది, దాంట్లో జీవము ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువా ఇదిగో నేను బలహీనతలో పడిపోతున్నాను, ఈ బలహీనత నుండి నన్ను విడిపించంటే నూతన మార్గంలో నడిపిస్తూ నీ మీద తన జీవాన్ని పోసి నా మీద నేను దీవిస్తాను. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు ఇది దీవించు పాత్ర, ఆశీర్వాదపు పాత్రలోనిది. అంటే యేసు ప్రభువారు నూతనమైన మార్గంలోనికి పౌలు భక్తుని మనం అడిగితే నేను కూడా ఆ మార్గంలో ఎదురెళ్తే నాకు దెబ్బలు తప్ప నాకేమీ లేదు, నాకు ఆశీర్వాదం, నాకు శాపము తప్ప, అయితే నేను శారీరకంగా
నాకేమీ కలగలేదు. ఎందుకంటే సంఘాన్ని హింసించడానికి సౌలు తన పౌలుగా రాకముందు, పౌలుగా మారు మనసు పొందకముందు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించడమే తన జీవితంలో ఒక గొప్ప ఉద్యోగముగా తను చేస్తున్నాడు. ఆ మార్గంలో వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు యేసు అన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించును. ఈ మార్గము నూతనమైనదయ్యా. ఈ మార్గంలో నువ్వు రావాలనుకున్నప్పుడు నీ మనసు మారాలి, నీ జీవితం మారాలి, నీ పద్ధతులు మారాలి, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలి, నా కొరకు నీవు బ్రతకాలి. అందుకనే పౌలు భక్తుడు ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ 10వ వచనంలో అంటున్నాడు, అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. కొత్త నిబంధన కాలంలో యేసయ్య 100 మంది కూడుకుంటే ప్రార్థన చేయని చెప్పలే. ఏమన్నాడు? 18:18లో ఏమన్నాడు యేసయ్య అంటే 19-20 వచనాల్లో మత్తయి సువార్త 18-20 వచ్చింది. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందును. ఎవరి మధ్యలో ఉన్నాడు? 1, 2, 3 కూడి ఉంటే నేను వారి మధ్యలో ఉంటాను. ఇప్పుడు మనము మధ్య గోడను పడగొట్టాడు దేవుడు, వాస్తవమే. రెండోది, మనం కృపాసనం దగ్గరికి వచ్చాం, వాస్తవమే. మూడోది, ఆయనతో సహవాసం చేయడానికి 2 పర్వాలే, 3 పర్వాలే. ప్రతి ఇల్లు కూడా ఒక సంఘముగా దేవుడు తయారు చేస్తాడు. ప్రతి ఇల్లు కూడా దేవుడు తన ఒక సంఘముగా నిర్మాణం చేసుకున్నాడు. ఈ నిర్మాణాన్ని ఎవరైనా పాడు చేయగలరా? ఎవరైనా ఆపగలరా? ఈ ఆరాధనలు ఆపడానికి ఎవరి వల్ల అవుతుందండి? ప్రపంచమంతా మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ప్రతి తల్లి ఓపెన్ చేసి ప్రార్థన చేస్తూనే ఉన్నారు, వాకింగ్ చెప్తూనే ఉన్నారు, ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. చూడండి, ఫేస్బుక్ లో లైవ్ లో ఎంత మంది ఆరాధన చేస్తుందో తెలుసా? అందుకే నాకు సిగ్గుబుట్టి 2 రోజుల నుంచి నేను పాస్టర్ కలిసి కొద్దిసేపు ఆరాధన చేద్దాం, ఒట్టి నుండి మనం ఏం చేస్తాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం జనాల కోసమని అదేనా చేస్తాం. అంటే అనేది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఇప్పుడు ఈ నూతనమైన మార్గం నడుస్తున్న మనము 1, 2, 3 పర్వాలే, ఎంతమంది ఉన్నామని లెక్కగా యేసయ్య మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన శరీరం నూతనమైనది మనకు ఏర్పరిచి అది జీవంతో కూడినది, అది నూతనమైనది. యేసు ప్రభువు మన కోసం ఏర్పాటు చేసిన మార్గం. మీ మధ్యలో నేను ఉంటా, మీతో నేను సహవాసము చేస్తా. ప్రత్యక్ష గుడారము పాత నిబంధనలో దేవుడు ఎందుకు వారికి ఇచ్చాడంటే వారితో సహవాసం చేయడానికి. కొత్త నిబంధనలు యేసు అన్నాడు, మీ దేహమే ప్రత్యక్ష గుడారం, మీరే నాకు ప్రత్యక్ష నమూనా. మీరు నాకు లోబడితే, మీరు నాకు విధేయులైతే నేను మీతో కలిసి నివాసం చేస్తా, నేను మీతో కలిసి ఉంటా, మీతో కలిసి ప్రతి విషయంలో సహకరిస్తా. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు, మనం దీవించు ఆశీర్వాద పాత్రలోనిది తాగుతున్నాము కదా. ఎందుకు దీవించబడింది అంటే 1 మధ్య గోడను పడగొట్టినందుకు, 2 కృపాసనం దగ్గరికి దేవుడు తీసుకొచ్చినందుకు, 3 నూతనమైన మార్గంలో మన మార్గంలో మనము దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇది ఆశీర్వాదకరమైనది. అది ఎవరి వల్ల కలిగింది? యేసు క్రీస్తు ప్రభువారి వల్ల మనకి కలిగింది. ఏ వ్యక్తి వలన, ఏ యాజకుడి వలన, ఏ ధర్మశాస్త్ర ఉపదేశకుడి వల్ల కలగలేదు, కానీ ఒక్క యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే కలిగింది. అందుకని యేసు క్రీస్తు ద్వారా మాత్రమే, అనగా బాప్తిసం తీస్తాం, యేసు క్రీస్తు వారి దేహమునే రక్తమునే మనం తీసుకుంటాం. ఎందుకంటే నిత్య జీవంలో ఆయనతో కలిసి మనం సహవాసము చేయడానికి. యేసయ్య తప్ప ఈ భూమి మీద మనం రక్షించే వారు ఎవరు లేరు, యేసయ్య తప్ప. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అది దీవించు ఆశీర్వదించు పాత్ర, ఆ పాత్రలోని మనం తాగినాం. అయితే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 11వ వచనము 11వ అధ్యాయము 27వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక చిన్న మాట ఉంది, నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అక్కడ అంటాడు, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆ పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తముల గురించి అపరాధి అగును. ఎస్, ఇది గుర్తు పెట్టుకొని దేవుని బిడ్డలారా, మనము అవివేకముగా, యోచన లేకుండా, అయోగ్యముగా, అయోగ్యత అంటే ఏంటంటే వివేచించకుండా, తెలుసుకోకుండా ఇంత పని చేశాడు. నువ్వేం పని చేయాలి? ప్రభువా, నేను పాపి, నేను తీసుకుంటున్నానయ్యా, నా పాప జీవితం నన్ను విడిపించి శక్తిగా నీ మార్గంలో నడవడానికి నాకు సహాయం చేయి, నీతో సహవాసం చేయడానికి నాకు సహాయం చేయి.
నీ కృపను పొందుకోవడానికి నాకు సహాయం చేయి, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి నాకు సహాయం చేయి. అందుకని అంటాడు అక్కడ, మీరు కింద చూడండి ఏం చేయాలి అంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోలేవాలను, అలాగూ చేసి రొట్టెలు తిని పాత్రలను త్రాగవలేను. ప్రభు యొక్క శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూచారా దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు మన కోసం వచ్చితే ఇవి విడిచిపెట్టి ఏదో లే ప్రభు అంతర్లాగా నేను కూడా తీసుకుంటా, ఇంత పని చేసిన దేవుని ఏం చేయాలంటే, ప్రభు నేను పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేయి, ఈ శరీరము నీకు ప్రాతినిధ్యం వహించడానికి సహాయం చేయి. అక్కడ ఏమంటాడు తెలుసా ప్రభు? ఏమంటాడు అంటే, అక్కడ 26, 27 వచనాలు మనం చూస్తే, అక్కడ మనం అంటే ఆ మాట 26 వచనంలో, మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది గొప్ప విషయం. ఎందుకు మరణాన్ని ప్రచురించాలి అంటే, ఒకటి, మన కోసం మధ్య గోడను పడగొట్టిన యేసయ్య, మనల్ని ఉపాసన దగ్గరికి ధైర్యంగా తీసుకొచ్చి నిలబెట్టిన యేసయ్య, ఈ భూమి మీద ఆయనతో కలిసి నడవడానికి కృపను ద్వారమును తెరిచిన మహనీయుడు అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద మన జీవితంలో ఆయన పునరుద్ధానాన్ని, మరణాన్ని ప్రచురించడానికి దేవుడు మనకి సహాయం చేసి గొప్ప కార్యం దేవుడు మనకి చేస్తాడు. కాబట్టి మన మీద శిక్ష లేదు. ఇక మనం ఒప్పుకుంటే, వివేచిస్తే, పరీక్షించుకుంటే మనకి దేవుడు ఆశీర్వాదం పాత్రగా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రభువు చూద్దాం. మన ఎదున్న ప్రతి దోషాన్ని ఒప్పుకొని ప్రభుతో మనం సమాధాన పడదాం. మన ఎదున్న ప్రతి పాపమును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పరిపూర్ణమైన దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయలాగా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రభువు చూడండి. ప్రభువా, ఇదిగోనైనా ఇక్కడ నీ సన్నిధిలో నేనున్నానయ్యా, ఈ రొట్టెలోనికి అయితే ఈ ద్రాక్షరసం మా కొరకు చేసావు, నీ వందనాలు. మా కొరకు నువ్వు అర్పించావు, నీ వందనాలు. నీ దేహం మా కొరకు పనంగా పెట్టావు, నీ వందనాలు. నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని, సూచక్రియలు మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను మేము స్తుతిస్తున్నామయ్యా, నిన్ను మేము మాయపరుస్తున్నామయ్యా. మధ్య గోడను పడగొట్టాడండి ఆయన, తన ప్రేమతో మధ్య గోడను పడగొట్టాడు. ఆయన మనల్ని తండ్రి దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆయన మనల్ని నూతనమైన మార్గంలో ఈ భూమి మీద నడవడానికి ద్వారం తెరిచాడు. అది యేసయ్య ద్వారా కలిగింది, యేసయ్య ద్వారా ఘనత కలిగింది, యేసయ్య ద్వారా ఘనత మనకు కలిగింది. ఆ ఘనతలో మేము చేసుకున్నాం. చూద్దాం ఆయన సన్నిధి యొక్క సంపూర్ణత మన జీవితాలకి నిత్యము నెమ్మది, సమాధానము, కృప, కనికరము ప్రభు మనకు దయచేయను కాక. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, అవునయ్యా, ఈ శరీరం తీసుకుంటున్న మేము అయోగ్యమైనది మా జీవితంలో ఏమైనా తొలగించయ్యా. అయోగ్యమైన క్రియలు, అయోగ్యమైన అలవాట్లు, అయోగ్యమైన తలంపులు, విషయాలు మా ఎందు ఏమైనా ఉంటే దయచేసి తొలగించయ్యా. దయచేసి వాటి నుండి విడిపించయ్యా. విడిపించడానికి సమర్థులు ఇవే ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము తీసుకుంటున్న మేము ఆశీర్వదించు పాత్రలోనిది, దీవించు పాత్రలోనిది నాకు ఆశీర్వాదకరంగా, స్వస్థతకరంగా, నెమ్మదికరంగా, సమాధానకరంగా సహాయం చేయండి. ఎంతమంది వివేచించుకుని తీసుకుంటున్నారు, ఎంతమంది ప్రభువా ఈ విషయంలో ఆలోచించుకుని తీసుకుంటున్నారు. ప్రతి బిడ్డని కూర్చున్నాయన ముత్తు ప్రభువా దర్శించాయా, దీవించాయా. ఈ అత్యున్నతమైన కృపలో జ్ఞాపకం చేసుకొని నీ శరీర దీవులతో నింపి నడిపించమని నీవే కూర్చండి అయ్యా, నీవే కూర్చండి క్షమించండి నాయన. తీసుకుంటున్న ప్రతి బిడ్డలో నూతన కార్యం చేయమని అయ్యా, నీ బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ నీ కుమారులుగా, నీ కుమార్తెలను ఉండడానికి సహాయం చేయండి. నీ కృపను, కనికరం మాకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత మీ నామానికి చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్.